నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కొత్త జిల్లాలపై జగన్ సర్కారు నిర్లక్ష్యం రెండేళ్లైనా ఇంకా అద్దె భవనాలు ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు సమీకృత సముదాయాలు లేక ప్రజల అవస్థలు అధికారం పోయినా విచారం లేదన్న జగన్ ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేసినట్లు వెల్లడి తమ కుటుంబాన్ని కాంగ్రెస్ విడదీస్తోందని ఆరోపణ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ బకాయిలు చెల్లించినందున ప్రైవేటు ఆసుపత్రుల నిర్ణయం 1200 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు ప్రకటన ధరణి పోర్టల్లో లోపాలపై కొనసాగుతున్న కమిటీ అధ్యయనం 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాలని ప్రాథమిక నిర్ణయం నేడు తెలంగాణ కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల భేటీ హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం శత్రు దుర్భేద్యంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకల కోసం 14,000 బలగాల మోహరింపు సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టంగా నిఘా ఆంధ్రప్రదేశ్ పాలనలో అడుగడుగునా జగన్ ఆరంభ సూరత్వం కనిపిస్తోంది. మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదన్నట్లు పరిస్థితి తయారైంది. పాలనా వికేంద్రీకరణ అంటూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ఆయన ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం, అందులో కనీస సదుపాయాల విషయాన్ని గాలి కొదిలేశారు. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో జిల్లాకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 2 కోట్లు ఏ మూలకు చాలలేదు. కొన్ని చోట్ల గుత్తేదారులు, వ్యాపార సంస్థలు, స్థానిక పరిశ్రమలపై ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటుగా మారింది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను నిర్మించగా అవేమీ చేయకుండానే పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచామంటూ జగన్ తన భుజాలను తానే చర్చుకుంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన కొన్ని రోజులకే జిల్లా కేంద్రాల్లో ఆస్తుల మార్కెట్ విలువల్ని పెంచేసిన ప్రభుత్వం భవనాల నిర్మాణం, వసతుల కల్పనపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అనకాపల్లి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సహా 90% జిల్లా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కలెక్టర్, జేసీతో పాటు జిల్లా అధికారులంతా అద్దె భవనాల్లోనే నివాసం ఉంటున్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలు ఇంకా శాఖా కేంద్రంగానే నడుస్తున్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ను కొత్తగా నిర్మించిన ఐటీడీఏ కార్యాలయం భవనంలో, ఎస్పీ కార్యాలయాన్ని వైటీసీ భవనంలో ఏర్పాటు చేశారు. మూతపడిన మిషనరీ పాఠశాల భవనంలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు పలు విభాగాలు అసౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు ఎస్పీ కార్యాలయాన్ని నెలకు 2 లక్షలకు పైగా అద్దె ఇచ్చి ఓ ఫంక్షన్ హాల్లో నడిపిస్తున్నారు. ఇక ఈ జిల్లా కలెక్టరేట్ 2 కిలోమీటర్ల దూరంలోని యువజన శిక్షణా కేంద్రంలో ఏర్పాటైంది. దేవాదాయ, సాంఘిక, బీసీ సంక్షేమం వంటి విభాగాలకు కార్యాలయాలు లేవు. మరో 8 విభాగాలు డిగ్రీ కళాశాల భవనంలోనే పనికానిస్తున్నాయి. 200 కిలోమీటర్ల నుంచి రంపచోడవరం రెవెన్యూ డివిజన్ వాసులకు జిల్లా కేంద్రానికి రావాలంటే తీవ్ర వ్యయప్రయాసలు తప్పడం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ అమలాపురంలోని డిఆర్టీఏ శిక్షణా కేంద్రంలో ఏర్పాటైంది. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల భవనాల్లో 24 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు పెట్టారు. ఇందుకు నెలకు 12 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఎస్పీ కార్యాలయము అద్దె భవనంలోనే నడుస్తోంది. చాలా ప్రభుత్వ విభాగాలు ఇంకా కాకినాడలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి కలెక్టరేట్ రాజమహేంద్రవరం న్యాగ్ భవన సముదాయంలో ఏర్పాటైంది. 14 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వైటీసీ నుంచి పనిచేస్తున్నాయి. డిఆర్డీఓ కార్యాలయం ఆవ మురుగు కాలువ పక్కనే ఏర్పాటు చేయడంతో సిబ్బంది దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారు. డిపిఓ కార్యాలయంలో సుమారు 12 మంది ఒకే గదిలో విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్ వరకు సరైన ప్రయాణ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరానికి 4 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయానికి ప్రధాన రహదారి నుంచి పొలాల మధ్య చాలా దూరం వెళ్లాల్సి రావడంతో జనం అవస్థలు పడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీలు అద్దె భవనాల్లో నివాసం ఉంటున్నారు. విద్యుత్, నీటిపారుదల, సంక్షేమ శాఖల కార్యాలయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కార్యాలయాలు ఏలూరు నుంచే పనిచేస్తున్నాయి. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ గా మార్చేశారు. ఇది కార్యాలయ అవసరాలకు ఏమాత్రం చారడం లేదు. బాపట్లలో కలెక్టర్కు క్యాంపు కార్యాలయం లేదు.
16 కిలోమీటర్ల దూరంలోని చీరాల ఐఎల్టీడీ అతిథి గృహం, తాత్కాలిక క్యాంపు కార్యాలయం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీహెచ్ఆర్డీ, పంచాయతీరాజ్ శిక్షణా కేంద్రం భవనాలే కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలకు దిక్కయ్యాయి. పల్నాడు జిల్లా కలెక్టరేట్ను నరసరావుపేట శివార్లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్సీ పరిపాలనా భవనంలో సర్దేశారు. అనుబంధ విభాగాలు, సెక్షన్లను ఇరుకు గదుల్లో కొనసాగిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ నివాస భవనంగా, అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుంటున్నారు. వీటి ఆధునికీకరణకు ఉపయోగించిన 3 కోట్ల రూపాయల్ని దాతలు వివిధ సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేశారు. ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా నిర్మించిన పౌష్టికాహార కేంద్రంలో జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేశారు. తితిదే నిర్మించిన వసతి గృహమే తిరుపతి కలెక్టరేట్కు దిక్కైంది. మిగతా సంక్షేమ శాఖల కార్యాలయాలు చిత్తూరులోనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీల నివాసాలకు ప్రభుత్వ భవనాలు లేవు. జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని రాజంపేట రోడ్డులో 10 శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వెళ్లాలన్నా, కలెక్టరేట్కు రావాలన్నా రానుపోను 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు మినహా మిగిలిన ఉద్యోగులు, సిబ్బందిలో 70% మంది ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచే రోజూ వస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. నంద్యాల జిల్లా కలెక్టరేట్ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేశారు. ఉపాధి కల్పన, ఇంటర్ బోర్డు ఆర్ఐఓ, విద్యుత్ ఎస్సీ, ఏపీఐఎస్సీ, జిల్లా సాగునీటి ప్రాజెక్టుల ముఖ్య కార్యాలయం వంటివి ఇంకా ఏర్పాటవ్వలేదు. 2 గంటల ప్రయాణమే కావడం, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ, డ్వామా, డిఆర్డీఏ పీడీలు, చాలా శాఖల అధికారులు, ఉద్యోగులు కర్నూలు నుంచి నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమీకృత భవన సముదాయాల్ని నిర్మించింది. 2019 నుంచి తొలి దశలో 25 సమీకృత భవన సముదాయాల నిర్మాణం తలపెట్టగా ఇప్పటికే 24 ప్రారంభించారు. మిగిలిన ఆ ఒక్కటి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒక్కో సముదాయంలో 5 నుంచి 6 అంతస్తుల్లో భవనాలు నిర్మించారు. అత్యాధునిక లిఫ్టులు, సీసీ కెమెరాలు, ఉద్యోగుల భోజనాలకు ప్రత్యేక హాలు, క్యాంటీన్ సహా సకల ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ల ప్రాంగణంలో హెలీప్యాడ్, ఉద్యోగులకు వర్క్ స్టేషన్లు కూడా నిర్మించారు. సమీకృత కలెక్టరేట్లంటే ఇలా ఉండాలి జగన్ సార్. చెట్టుకో శాఖ, పుట్టకో కార్యాలయం అంటే ప్రజలకు పాలన చేరువ చేయడం కాదు, ప్రహసనానికి గురి చేయడం. వై నాట్ 175 అంటూ ఇంతవరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన జగన్ నోటి వెంట మొదటిసారి ఓటమి మాట వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు వైకాపాను వీడుతున్న వేళ తిరుపతిలో జరిగిన ఓ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నపళంగా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చినా ఎలాంటి విచారం లేదన్న జగన్ రాష్ట్రాన్నే కాదు తమ కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు అధికారం నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారం ఉండదని సీఎం జగన్ అన్నారు. వై నాట్ 175 కుప్పంలో కూడా గెలుస్తున్నామంటూ ఇన్నాళ్లు సొంత డబ్బా గట్టిగా కొట్టుకున్న సీఎం ఒక్కసారిగా బేలగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొన్న జగన్ 56 నెలల పాలనలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేశానన్నారు. కోట్ల మంది ప్రజలకు సాయం అందించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ ఉండదన్నారు. 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమన్న సీఎం ఆ విధానాన్ని కొనసాగించినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని, విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేసినప్పుడు బాబాయ్ వివేకకు మంత్రి పదవి ఇచ్చి తనపైనే పోటీకి నిలిపిందని జగన్ వివరించారు. ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి తమ కుటుంబాన్ని విడతీసిందన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడన్న జగన్ కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదన్నారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ కు ఉనికే లేదన్న సీఎం తెలుగుదేశం, జనసేనతో కలిసేవారితోనే వైకాపాకు పోటీ ఉంటుందన్నారు. అయితే గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించగా ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుందని, వాటి ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని సర్వేల్లో తేలినా కొందరు నాయకులపై జనంలో ఉన్న వ్యతిరేకత, సామాజిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే మార్పులు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. ఎన్నికలకు ఇంకో 70-80 రోజులే ఉన్నాయని, చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. అసంతృప్తులు, ఇతరత్రా సమస్యలు ఎన్నికల నాటికి సమసిపోతాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే కేసు నమోదైందని, సిఐడి లాంటి వ్యవస్థల్ని దుర్వినియోగం చేయలేదని వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులు చెల్లించకుండా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తుండటంతో ఏ ఆసుపత్రికి ఆసుపత్రి స్వచ్ఛందంగా వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం తరపున ఎలాంటి నోటీసు ప్రకటన ఇవ్వకుండానే వైద్య సేవలు నిలిపివేశాయి. పెండింగ్ బిల్లులు భారీగా పెరిగిపోవడం, సర్జరీల ప్యాకేజీల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తప్పుపడుతున్నాయి. వైద్య సేవల నిలిపివేతకు సంబంధించి ఆసుపత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేస్తామని యాజమాన్యాల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. 1200 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారినట్లు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం నేటితో 1500 రోజులకు చేరింది. సన్న, చిన్నకారు రైతులు, కూలీలు, మహిళలు 4 ఏళ్లకు పైగా ప్రభుత్వ బలానికి, బలగాలకు, దాష్టీకాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ సర్కార్ వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లో మోహరించింది. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 వంటివి ప్రయోగించి అష్టదిగ్బంధం చేసింది. 2020 జనవరిలో విజయవాడ కనకదుర్గమ్మకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్తున్న మహిళల్ని అడ్డుకొని లాఠీ చార్జ్ చేశారు. అందుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో బంద్ పాటించారు. మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసుల్ని మందలించడంతో గ్రామాల్లో నిర్బంధాలు తగ్గాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 2022 మార్చి 3న హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధాని రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు, రాజధానిలో మౌలిక వస్తువుల కల్పనకు నిర్దిష్ట గడువు విధించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ మాత్రమే మార్చితే సరిపోదని, చట్టాలను కూడా సవరించాలని ధరణిపై ఏర్పాటైన కమిటీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది. సచివాలయంలో సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం కలెక్టర్లతో జరిగిన సమావేశానికి ధరణి పోర్టల్ను నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. గత ప్రభుత్వం పాత ఆర్ఓఆర్ చట్టానికి 2020లో సవరణలు చేసి కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ను తీసుకురాగా అందుకు సంబంధించిన సవరణలు, మార్గదర్శకాలకు చట్టబద్ధత లేకపోవడాన్ని కమిటీ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. పోర్టల్లో వస్తున్న సమస్యలు, అందుకున్న దరఖాస్తుల గురించి లోతుగా అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యుల సూచన మేరకు కలెక్టర్లు 7 అంశాలపై వివరాలు అందజేశారు. ఇప్పటి వరకు అధికారులు, కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన కమిటీ భూ సమస్యలు పరిష్కారం కావాలంటే సాఫ్ట్వేర్తో పాటు రెవెన్యూ చట్టాల్లో అనేక మార్పులు చేయాలని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ శనివారం గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కానుంది. తెలంగాణలో నౌకాదళం రాడార్ సెంటర్ ఏర్పాటు కానుంది. వికారాబాద్ జిల్లా దామగూడెంలో 1174 హెక్టార్ల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం నౌకాదళానికి బదిలీ చేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు తూర్పు నౌకాదళంతో పాటు అటవీ, ఇతర శాఖల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 2010లో నౌకలు, జలాంతర్గాములను సమన్వయం చేసే VLF రాడార్ సెంటర్ను దామగూడెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమిళనాడులో తిరునెల్వేలిలో INS కట్టబొమ్మన్ రాడార్ సెంటర్ 1990 నుంచి సేవలు అందిస్తుండగా రెండోది వికారాబాద్లో ఏర్పాటు కానుంది. నౌకాదళ రాడార్ సెంటర్ 2027 నాటికల్లా ఏర్పాటు కానుంది. సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇవాల్టి నుంచి బూత్ ఏజెంట్ల సమావేశాలు నిర్వహించనుంది. ఈ భేటీలను తెలంగాణ నుంచి శ్రీకారం చుడుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ రాష్ట్ర బూత్ ఏజెంట్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, 36,000 మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించే వ్యూహంతో పాటు బూత్ స్థాయి నుంచి ప్రచారం ఉధృతం చేయడంపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అమ్ముడుపోయే పరిస్థితి లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే అమ్ముడు పోతారు, తెల్లారిపాటికి వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ సోనియా గాంధీ గారు పడ్డటువంటి కష్టం, ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈనాడు దేశం అందరూ కూడా తప్పిస్తున్నారు. అటువంటి పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లేరు అని చెప్పి ఆ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మనం గేట్లు తీయట్లా, తీస్తే అసలు మీ కుర్చీలు కూడా ఉండవు. నవరత్నాలు పథకంలో భాగంగా ఉచిత ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జగనన్న శాశ్వత స్థలాల హక్కు పథకం కింద ఇచ్చిన సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి పరిధిలోని లబ్ధిదారులు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నోటిఫికేషన్ ఇచ్చారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులు ఉచిత ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే వరకు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చిర్రెత్తుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా పొన్నంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన తనదైన శైలిలో ప్రసంగించారు. కొందరు తన ప్రసంగం వినకుండా కబుర్లు చెప్పుకోవడంతో ధర్మానకు చిర్రెత్తుకొచ్చింది. గడ్డి మాలోకం అంటూ వారిపై చిర్రుబుర్రులాడారు. జగన్మోహన్ రెడ్డి తాళం ఇచ్చాం, మరి ఇప్పుడు మళ్ళీ తాళం మూతపడిపోద్ది, వచ్చే నెలతో మూతపడిపోద్ది. మనం ఇచ్చిన 5 సంవత్సరాల్లో అయిపోయింది అధికారం. ఆ తర్వాత తాళం తిప్పిన జగన్మోహన్ రెడ్డికి పెట్టి రాదు, మళ్ళీ తాళం మనం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి గట్టి చెప్పండి. జడ్జిమోహన్ ఏం చెప్తున్నా వింటున్నావా? నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ ఇలా మాట్లాడినప్పుడు ఏదో పిచ్చోళ్ళగా ఉండకూడదు. ఆ ఈదోడు ఆ ఊరు ఆ పార్టీ కనుక, ఈ వీధోడేమో ఇంకో పార్టీ, అలాగే ఉండకూడదు. దీనికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన నిరాహార దీక్షలు అధికారంలోకి వచ్చాక ఏమయ్యాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. అనకాపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆమె అధికారంలో ఉన్న నేతల నిర్లక్ష్యం కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్యాకేజ్ దక్కలేదని ఆరోపించారు. ఏపీ పాలకులు భాజపాకు ఊడిగొంచేస్తూ ప్రజలను బానిసలుగా మార్చారని షర్మిల దుయ్యబట్టారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్ జనసేనలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇరువురు వేర్వేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరు జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జానీ మాస్టర్ కు పవన్ జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచే పవన్ కు అభిమానిగా ఉన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో ఎల్యూమినేషన్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు. గోల్కొండ చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా 30 నిమిషాల 20 సెకండ్ల నిడివిగల వీడియోను మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం గోల్కొండ కోటపై ప్రదర్శించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగ్యనగరాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కాకతీయుల కాలంలో గోల్కొండ కట్టినప్పటికీ బహుమని సుల్తానులు, ఆసఫ్ జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట. ఇంతటి ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోట వివరాలను పర్యాటకులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క ల్యాండ్ సౌండ్ షో ద్వారా అందరికీ తెలియజెప్పాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో హమాస్ అగ్రనేతల కోసం వేటను ఇజ్రాయెల్ ఉధృతం చేసింది.
హమాస్ నేతలు దాక్కున్న సొరంగాల్లో తమ సైన్యం ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖాన్ యూనిస్ నగరాన్ని దిగ్బంధించిన ఇజ్రాయెల్ దళాలు మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న అల్ మవాసి ప్రాంతానికి వెళ్లాలని ప్రజలకు హెచ్చరిక చేశాయి. అయితే ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులపై ట్యాంకులు అడ్డంగా ఉన్నాయని స్థానికులు చెప్పారు. గడిచిన 24 గంటల్లో 210 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, మొత్తం మృతుల సంఖ్య 25,700కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. గాజాలో పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని 24 ఆసుపత్రుల్లో 7 మాత్రమే ప్రస్తుతం పాక్షికంగా పనిచేస్తున్నాయని తెలిపింది. గణతంత్ర దినోత్సవాల వేళ దేశ రాజధాని ఢిల్లీ భద్రతా గుప్పిట్లోకి వెళ్లింది. సైనిక దళాలు కవాతు నిర్వహించే కర్తవ్య పథ్లో భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించారు. 14,000 మంది సిబ్బంది కాపలా కాస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. సరిహద్దుల్లో చొరబాట్లు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ఇవాళ జైపుర చేరుకున్నారు. 6 గంటల పాటు నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే మేక్రాన్ను కలుసుకోనున్నారు. సాయంత్రం ఇరువురు రోడ్ షోలో పాల్గొననున్నారు. అటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమిలీ ఎన్నికలకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ విశ్రాంత న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్లు జమిలీ ఎన్నికలపై తమ అభిప్రాయాలు తెలిపారని కమిటీ తెలిపింది. ఒక దేశం ఒక ఎన్నికల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై అసోచామ్ అధ్యక్షుడు, స్పైస్ జెట్ విమానయాన సంస్థ చైర్మన్ అజయ్ సింగ్తో చర్చించినట్లు రామ్నాథ్ కమిటీ పేర్కొంది. ఇప్పటి వరకు ప్రజల నుంచి దాదాపు 21,000 సూచనలు అందగా అందులో 81% మంది జమిలీ ఎన్నికలకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఇటీవల రామ్నాథ్ కమిటీ వెల్లడించింది.